మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ శుభోదయం. నా పేరు కె మురళీకృష్ణ. ఎస్జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా నేను నా విధులు నిర్వర్తిస్తున్నాను. ఈ పాఠశాలలో ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎస్జేపీ పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దాని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఈ పెద్ద పాఠశాలలో ఉన్నటువంటి హాల్ మల్టీపర్పస్ ఆడిటోరియంగా మార్చాలన్న ఒక గొప్ప సంకల్పంతో మేము పన్ను మొదలుపెట్టినాం. ఇప్పటికే దాదాపు 29 రకాలైన చిన్న చిన్న పనులను కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు మీటింగ్ హాల్ ఆడిటోరియంగా పునర్నిర్మాణం అనే ఒక పెద్ద కార్యక్రమం మిగిలిపోయింది. దీని కొరకు మీ అందరి సహాయ సహకారాలు కోరుతూ ఒక అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ రోజు మీరు ఇచ్చే సూచనలు సలహాలతో ముందుకు వెళ్ళాలని మేము మా టీచింగ్ స్టాఫ్ అంతా కూడా, స్కూల్ స్టాఫ్ అంతా డిసైడ్ అయినాం. ఇది మీరు ఆ రోజు తప్పక వీలైనంత ఎక్కువ మంది హాజరై ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరీ కోరుచున్నాను. థ్యాంక్ యూ. నేను గోపాల్ రెడ్డి, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ టీచర్గా ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నేను, మా తోటి టీచర్లు, మా ప్రధానోపాధ్యాయులు గారు కలిసి డాక్టర్లను, అదేవిధంగా పూర్వ విద్యార్థులు కొంతమందిని కలిసి మాకు ఈ మీటింగ్ హాల్ గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చి సాయం చేస్తాము, అది ఇంకా డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఆ రోజు మీటింగ్కి 18వ మీటింగ్కి మీరంతా కూడా హాజరై మాకు మీరు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వగలరని కోరుతున్నాను. ఎస్జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసినటువంటి ఏసీ రంగస్వామి తెలుపు విషయం ఏమనగా, మన పాఠశాలకు ఎంతోమంది పూర్వ విద్యార్థులు చాలా విదేశాల్లోనూ మన గుంటకల్ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. గత సంవత్సరంలో వాళ్ళ సహకారంతో మా పాఠశాల కాంపౌండ్ చుట్టూ చెట్లు నాటించడమైనది. అవి చాలా పై స్థాయిలో ఉండడం జరిగినది. అలాగే ప్రభుత్వ పాఠశాలకు కమిటీ వారు అప్పుడప్పుడు మాకు రావడము, కొన్ని సలహాలు ఇవ్వడము, అభివృద్ధిలో కూడా వాళ్ళు పాల్పంచుకోవడం జరిగినది. ఇంకా చాలామంది మన ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే 18వ తేదీన వారందరూ కూడా హాజరై ఈ యొక్క పాఠశాల అభివృద్ధిని ఇంకా ఎలా తీసుకురావాలి, ఏ పనులు మిగిలి ఉన్నాయి, వాటికి మీ వంతు సహకారం ఎలా ఉంటుంది అనే విషయాలు చర్చించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎక్కడ ఉన్నా కానీ ఈ పాఠశాల చదివిన ఓల్డ్ విద్యార్థులందరూ హాజరు కావాలని మనసాక్షిగా నేను కోరుతున్నాను. నా పేరు డి భాష, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్. ఇక్కడికి నేను నెంబర్ 1 స్కూల్ నుంచి జూన్ నెలలో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ గ్రామ ప్రజలు మరియు ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు వీళ్ళందరి సహకారంతో బయాలజికల్ సైన్స్ ల్యాబ్ని పునర్నిర్మాణం కోసం ఆ టేబుల్స్, చెదులు పట్టినటువంటి టేబుల్స్ని తొలగించడం, కొత్త మెటీరియల్ తెప్పించడం, ఈ బయాలజికల్ సైన్స్ ల్యాబ్ని పూర్తి విద్యార్థుల కొరకు వినియోగం తేవడం కోసం చాలా ప్రయత్నం చేయడం జరిగింది. అందుకు అందరికీ కృతజ్ఞతలు. నా పేరు బి వెంకటరమణ, ఎస్ఏ తెలుగు. మన ఎస్జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నవీకరణలో భాగంగా మీటింగ్ హాల్ని ఆడిటోరియంగా మార్చే కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం పథకం ఎండిఎం వారి సహాయంతో ఇప్పటికే స్టేజ్ నిర్మాణం పూర్తయినది. అందున విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనడం జరుగుతున్నందువలన వారికి తగిన ప్రోత్సాహం చేయడానికి మీటింగ్ హాల్ని ఆడిటోరియంగా అత్యాధునిక సౌకర్యాలతో చేయుటకు నిర్ణయించడమైనది. దయించి ఈ 18వ తారీఖున జరిగే సమావేశానికి పూర్వ విద్యార్థులందరూ, పుర ప్రముఖులందరూ ఇచ్చేసి మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు అందించగలరని మనవి చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కాశీనాథ్, జూనియర్ అసిస్టెంట్గా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను. ఇక్కడ మా ఫాదర్ మాదేవ్ గారు కూడా అటెండర్గా పనిచేసి 2016లో వృత్తి చెందడం జరిగినది. అప్పటి నుంచి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ స్కూల్ అభివృద్ధి కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు సహకారాలతో మన స్కూల్లో ఒక హాల్ ఉంది. నేను కూడా ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ని. ఇక్కడ మన ఒక హాల్ను పునర్నిర్మాణం జరుగుతున్నది. దానివల్ల ఆల్రెడీ స్టేజ్ నిర్మాణం పూర్తయినది. దానిలో మోటివేషన్ క్లాసెస్, సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని నిర్వహించడానికి పిల్లలకి
ఉపయోగకరంగా ఉంటుంది. మనంతా ఓల్డ్ స్టూడెంట్స్, పూర్వ విద్యార్థులు అందరూ కలిసి మనమంతా కలిసి స్కూల్కి ఇంకా ఏమైనా సూచనలు సలహాలు ఏవైనా కానీ అందరూ కలిసి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఎస్జేపి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని నేను చివరన ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇంతమంది ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని మీరు పరిశీలించేది, వారికి పనులన్నీ నచ్చినాయి, మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారు. మీరు కూడా ఈ ఊర్లోని పురప్రముఖులు, ఈ పాఠశాల ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి సూచనలు సలహాలు ఇస్తే ఈ నవీకరణలో మాకు మరింత చేతోడు వాదోడుగా ఉంటుంది, సహాయ సహకారాలు అందుతాయి. ఆ సూచనలతో ఈ పిల్లలకు దాదాపు 820 మంది పిల్లలు ఉన్న ఈ పాఠశాలకు చాలా బీద పిల్లలు ఉన్నారు. వారికి అట్లా విద్యాపరంగాను సాంస్కృతిక కార్యక్రమాల పరంగాను అనేక విధమైనటువంటి లాభాలు చేకూరుతాయి. మా కోరిక నెలకు ఒకసారి మోటివేషనల్ క్లాసెస్ కూడా నిర్వహిస్తే అమ్మాయిలకు హైజీన్, గుడ్ హ్యాబిట్స్, తర్వాత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటివి పిల్లలకు కూడా మంచి విషయాలు అనేకం చెప్పేందుకు మాకు సులభతరం అవుతుంది. అనేక లాభాలు ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడంలో మీ వంతు సహాయం కోరుతూ, సలహాలు కోరుతూ ఆ రోజు ఖచ్చితంగా హాజరై మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్.